హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ఐ సెట్ 2024కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్తో పాటు ఈ యొక్క అప్లికేషన్ ప్రొసీజర్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం టీఎస్ఐ సెట్ 2024కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ టీఎస్ఐ సెట్ అంటే ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఇక్కడైతే లిటిల్ బిట్ క్లారిటీ ఇచ్చేస్తాను. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకొని లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ ప్రజెంట్ ఎంబీఏ ఎంసీఏలో జాయిన్ కావాలి అనే థాట్ ఉన్న ఆస్పిరెంట్స్ ఉంటారో, సో మీరు ఈ యొక్క టీఎస్ఐ సెట్ ద్వారానే ఎంబీఏ ఎంసీఏ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ యొక్క టీఎస్ఐ సెట్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, ఈ యొక్క టీఎస్ఐ సెట్ ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూస్తూ డిగ్రీ కంప్లీట్ చేసినా లేదా ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా కూడా మీరు ఈ యొక్క టీఎస్ఐ సెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇన్ కేస్ మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీ యొక్క టీఎస్ఐ సెట్ అప్లికేషన్ ఫామ్ మాతోటి చేయించుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అయినట్టయితే మీకు టోటల్ ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు మీ కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ఉండే గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మేము మీకు అయితే సర్వీస్ రూపంలో అయితే ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే ఈ యొక్క టీఎస్ఐ సెట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి టీఎస్ఐ సెట్ అప్లై చేసుకోవడానికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారో మనకు 550 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే 750 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అండ్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ 7th March 2024 నుంచి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని చూస్తూ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి సార్ అని అడిగినట్టయితే మీరు వితౌట్ లేట్ ఫీ తోటి మనం 30 ఏప్రిల్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ 30 ఏప్రిల్ వరకు ఈ యొక్క టీఎస్ఐ సెట్ లేదా ఎంబీఏ ఎంసీఏ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. విత్ లేట్ ఫీ 250 రూపీస్ తోటి మనం 17th May వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ విత్ లేట్ ఫీ 500 తోటి మనం 27th May 2024 వరకు అయితే అప్లై చేయొచ్చు. అంటే ఇక్కడ లేట్ ఫీ అంటే 550తో పాటు 250 ఉంటుంది. ఇన్ కేసు ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే 750తో పాటు 250 అనేది 17th May వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ డేట్స్లో ఏమన్నా చేంజెస్ ఉన్నట్టయితే దానికి సంబంధించి కూడా మేము డీటెయిల్ అప్డేట్ అయితే ఇస్తాము. సో ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే ఇది. ఒకవేళ మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ చేసినట్టయితే వాటికి సంబంధించి మనం ఎడిట్ చేసుకోవడానికి, కరెక్షన్ చేసుకోవడానికి 17th May 2024 నుంచి 20th May 2024 వరకు అయితే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ మిస్టేక్స్ ఉంటే మనం కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము నెక్స్ట్ అప్డేట్స్ అయితే చేస్తాము. అండ్ సేమ్ టైం వీటికి సంబంధించి ఎటువంటి గైడ్ లైన్స్ కావాలనుకున్నా కూడా మన ఛానల్లో అయితే మేము అప్డేట్ చేస్తాము. మీకు ఈ యొక్క టీఎస్ఐ సెట్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ అయితే ఉంటాయి, ఆ డౌట్స్ని మన కామెంట్ సెక్షన్లో రైట్ చేయండి. సో మీ కామెంట్స్ని బట్టి మేము ఫర్దర్ వీడియోస్ అయితే చేస్తాము. ప్రజెంట్ అయితే మనకు టీఎస్ఐ సెట్ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ అయ్యింది. సో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో చూస్తూ మీరు అప్లై చేసుకోండి. సో ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే. సో ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మేము షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.